నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు భారత నావికాదళ దినోత్సవం. తిరువనంతపురంలో జరిగిన నేవీ డే వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్భవ్ 2025 విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతోందన్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 12 మంది మావోయిస్టుల మృతి. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్ష సూచన. ఇక వార్తల వివరాలు. రేపు భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా నావికా దళానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన నేవీ డే 2025 వేడుకల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సముద్ర భద్రతతో పాటు దేశ స్వావలంబనలో నావికాదళం ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. బ్లూ ఎకనామీకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. భారత నేవీ శౌర్యాన్ని, అంకిత భావాన్ని కొనియాడారు. నావికాదళ ఆధునిక సామర్థ్యాలను ఆమె ప్రశంసించారు. India are grateful to the men and women of Indian Navy for their service to the nation. We are proud of each one of you. On behalf of fellow citizens, I would like to thank all of you for your professionalism, passion and patriotism. I am happy to note that the Indian Navy is choosing various cities for operational demonstration on the Navy Day. It is a welcome step to provide opportunities to the citizens of various parts of the country to witness our Navy's excellence. Our maritime legacy is not now. It flows from our civilizational memory, from the Chola and Chera fleets, from Chhatrapati Shivaji Maharaja to Kunjoli Marcos. Kerala has a proud maritime heritage. Its warriors defended the coast against European invasion in the 16th century. The ancient port of Mujiris. సమాజంలో దివ్యాంగులను సమదృష్టితో చూడడమే నిజమైన అభివృద్ధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పేర్కొన్నారు. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దివ్యాంగుల అద్భుతమైన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యంగా క్రీడల ద్వారా వారిని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. 2012 పారా ఒలింపిక్స్లో భారతదేశం ఒకే ఒక్క పతకాన్ని గెలుచుకుందని, 2024 పారా ఒలింపిక్స్లో దేశం 29 పతకాలను గెలుచుకుందని, ఇది భారత పారా అథ్లెట్లు సాధించిన పురోగతిని సూచిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 29 नवंबर को मैं ब्लाइंड वुमेन्स T20 वर्ल्ड कप की विजेता बेटियों से मिली. उन बेटियों ने विभिन्न बाधाओं को पार करके अपनी विश्व स्तरीय पहचान बनाई है. उन सभी बेटियों पर हमारे देशवासियों का गर्व है. उनसे मिलने के बाद में अपने अनुभव को मैं शब्दों में व्यक्त नहीं कर सकती. उन बेटियों ने सभी देशवासियों के लिए अत्यंत प्रेरक उदाहरण प्रस्तुत किए. आज इस समारोह शुरू होने से पहले एक छोटी सी बच्ची हम लोगों के सामने सरस्वती वंदना की. पहले भी उनसे मैं मिल चुकी हूँ देहरादून में. वो जो गाना गाए सबके आंखों से आंसू निकला था उस टाइम. इसलिए मुझे लगता है उनके भगवान किसी को किसी चीज़ की थोड़ा बहुत कमी रखते हैं, लेकिन बहुत सारे चीज़ों से उनके अंतर्निहित गुण को सजा देती है. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు జరిగిన ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే విజయం వారి సొంతమవుతుందన్నారు. పట్టుదలకు విభిన్న ప్రతిభావంతులు నిదర్శనమన్నారు. ఏదో దివ్యాంగులుగా చూడకుండా, లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించాను.
వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి, వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఎదుగుదలకు ఎలాంటి చట్టాలు అవసరం, ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం, అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. 30 రూపాయలు. ఆ తర్వాత 86లో దాన్ని 50 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 2006కి దాన్ని 200 చేస్తే 120 రూపాయలు వేస్తే నేను సీఎం అవుతానే 200 నుంచి 500 చేశాను. 500 నుంచి 3000 చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 2 సార్లు పెంచాం. అంటే ఒక్కసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా 3000 6000 చేశామని మీ అందరికీ విజ్ఞప్తి. జాతీయ స్థాయి గిరిజన విద్యార్థుల వేడుక ఉద్భవ్ 2025ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం ప్రారంభించారు. గుంటూరు వడ్డేశ్వరంలో 3 రోజుల పాటు జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో గిరిజన విద్యార్థుల సంస్కృతి సాంప్రదాయాలు ఒకే వేదికపై కనువిందు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సాంస్కృతిక ఉత్సవాలకు తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు అన్ని రంగాలలో ముందుంటున్నారని అన్నారు. విద్యా సాంస్కృతిక క్రీడా రంగాలలో తమ ప్రతిభతో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. हमारा बच्चे जवाहर नवोदय विद्यालय, केंद्रीय विद्यालय, सैनिक स्कूल, ये जो गवर्नमेंट ऑफ इंडिया का एजुकेशन है उसमें हम कॉम्पीट करके आगे आने वाले हैं, ये मेरा पूरा विश्वास है. आई हैव फुल faith and I have full knowledge. Our student will compete, not compete. They will go ahead. आगे बढ़ेंगे. अच्छा स्कूल में पढ़ने वाले बच्चे वो छोड़ के एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल में आया है, ये भी मेरे को जानकारी है. आज ऑल इंडिया का स्टूडेंट लेवल का, +2 लेवल का स्पोर्ट्स में हमारा दबदबा है. 6వ జాతీయ ఉద్భవ్ ఉత్సవ్ 2025 విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతుందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తెలిపారు. వడ్డేశ్వరంలో కేంద్ర మంత్రి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉద్భవ్ ఉత్సవ్ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు. Kartika from Devinashaya Deepajyotir Namostute Deepajyotir Namostute Deepajyotir Parabrahma Deepajyotir Janardana. At this forum decorum of नहीं, ये 6 नेशनल उत्सव अच्छा प्रोग्राम हो रहा है और एकलव्य मॉडल स्कूल को ये इसमें स्टूडेंट लोग को बहुत ताकत मिलेगा, उनको बहुत एनकरेज. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మార్పు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం మేరకు పేరు మార్చేందుకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల అధికారిక నివాసం రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మార్చాలని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. విజయవాడ లోక్ భవన్లో నాగాలాండ్ అస్సాం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్ భవన్లోని దర్బార్ హాలులో నాగాలాండ్ అస్సాం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాగాలాండ్ పచ్చని కొండలు, దట్టమైన అడవులు, అద్భుతమైన లోయలతో నిండి ఉందని, నాగాలాండ్ పండుగలకు ప్రసిద్ధి అని అన్నారు. అక్కడ ప్రతి గిరిజన తెగకు వారి సొంత పండుగలు, ఆచారాలు ఉన్నాయన్నారు. అస్సాం సంవత్సరంలో 3 సార్లు జరుపుకునే రంగురంగుల బిహు పండుగను గుర్తుకు తెస్తుందన్నారు.
ఆ రాష్ట్రం ఆధ్యాత్మిక అనుభవాల అద్భుత భూమిని అని అన్నారు. ముఖ్యంగా కామాఖ్య ఆలయం దీనికి ప్రత్యేక కేంద్రంగా ఉందని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమం నాగాలాండ్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య వీడియో సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాగాలాండ్, అస్సాం జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. Was formed on December 1st, 1963. There are 17 tribes living in Nagaland, each having its own traditions they are zealously protect. Nagaland also has a rich linguistic tradition with many languages as there are tribes. Nagaland is the land of festivals, with each tribe having its festival and customs. The tribes consider their festivals to be sacrosanct and వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పంచసూత్రాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నల్లజర్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ముఖ్యమంత్రి వీక్షించారు. అనంతరం రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించి వ్యవసాయ యాక్షన్ ప్లాన్పై చర్చించారు. ప్రధాన అంతర పంటలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి భద్రత విషయంలో మెరుగైన చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చనే అంశంపై ముఖ్యమంత్రి రైతుల సలహాలు కోరారు. మెరుగైన సాగు విధానాలను పాటించి వ్యవసాయం చేసిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంచసూత్రాలను ప్రతి రైతు ఆచరించాలన్నారు. పాడి రైతులకు గడ్డి పెంపకం కోసం నరేగా నిధులు అందిస్తామన్నారు. డబ్బులు దొరికే పరిస్థితి లేదు, అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య, రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు, మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే తెనాలి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి విద్యుత్, రహదారులు వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం పురపాలక సంఘానికి మున్సిపల్ శాఖ ద్వారా 1,16,00,000 రూపాయల వ్యయంతో సమకూరిన 30 టన్నుల సామర్థ్యంతో వ్యర్థాలు తరలించే భారీ వాహన ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థల సహకారంతో తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతిరోజు 25 నుంచి 30 టన్స్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త సేకరణలో భాగంగా ప్రస్తుతానికి దానికి ఇమీడియట్గా మనం గుంటూరులో ఉన్న జిండాల్ ఫ్యాక్టరీ తోలుకునే విధంగా దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతోపాటు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్నీ కూడా షిఫ్టింగ్ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేసాం. ఆ రోడ్డు పైన ఉన్న పోల్స్ అన్నీ కూడా టువర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ని పోల్ షిఫ్టింగ్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రెసిడెన్షియల్ ప్లేట్ రివ్యూ నిర్వహించనున్నట్లు విశాఖ తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తెలిపారు. రేపు భారత నావికాదళం దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను మీడియాకు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం సదస్సులు, సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే తూర్పు నావికాదళ యుద్ధ నౌక INS హేమగిరితో పాటు నావికాదళ విశిష్టతను వివరించారు. Fire and destroyed, and it played a major role in the termination of conflict. This is also a day that we remind ourselves of the contribution and the sacrifices of our personnel who laid down their life in supreme sacrifice. This is a day we also remind ourselves of our role and our duty in the defense of our nation and in ensuring that India's maritime interests
ఇప్పుడొక చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. మద్దిపాడులోని ప్రభుత్వ బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలలో సౌకర్యాల కొరతపై వచ్చిన ఫిర్యాదుల మేరకు వసతి గృహాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్ అండ్ ఆల్సో ది ఎస్సీ హాస్టల్, బాయ్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. సో హాస్టల్స్లో క్లీన్లీనెస్ సరిగ్గా లేదని, తర్వాత స్టూడెంట్స్ రెసిడెన్స్ ఉన్న ప్లేస్ అంతా కూడా అంత అనుకువగా లేదని, రెండోది ఏంటంటే వాటర్ ఎక్కువగా మనకి పోర్టబుల్ వాటర్ లేదని ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద మనం వెరిఫికేషన్కి రావడం జరిగింది. అయితే అన్ని హాస్టల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చాము. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ ఇస్ ద ప్రైమరీ థింగ్ కాబట్టి వాటర్ చెక్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా వసతి గృహాల్లో సౌకర్యాలు, విద్యాబోధన మెరుగుపరచాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పెనుగొండలో గురుకుల వసతి గృహాన్ని, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాగా చదివిన వారికే రెసిడెన్షియల్ పాఠశాలలో అవకాశాలు వస్తాయని, కష్టపడి అర్థం చేసుకొని చదివి జీవితంలో క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులను కోరారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మద్దిపాడు మండలం దొడ్డవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పంట ఉత్పత్తులకు అవసరమైన గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు సాగులో నూతన పరిజ్ఞానాన్ని రైతులకు ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకువస్తోందన్నారు. వినూత్న విధానాలతో రాబడి పెంచుకునేలా రైతులు కూడా ముందుకు రావాలన్నారు. సందర్భంగా రైతులకి సందేశం ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ఏ ఉద్దేశంతో రైతుకి గిట్టుబాటు ధర రావడంతో పాటు అధిక లాభాలు ఎలా సంపాదించాలనే దాని మీద చాలా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ కూడా మీటింగ్ రావడం, సో అక్కడ అందుల మహిళా ప్రపంచ క్రికెట్ జట్టు విజేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను అమరావతిలోని సచివాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. టీం కెప్టెన్ దీపికతో పాటు జట్టు సభ్యురాలు కరుణకుమారితో పాటు జట్టు బృందాన్ని సీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లిన క్రీడాకారులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
రైతులు రసాయన ఎరువులను తగ్గించి జీవామృతం వాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో రైతులకు సైనికులకు ఉన్న స్థానం గొప్పదన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలన్నారు. అంతకుముందు వ్యవసాయ అధికారులతో కలిసి జీవామృతం తయారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గత 10 రోజులుగా మరి ప్రతి విలేజ్ లోను మరి ప్రతి ఇంటికాటికి వెళ్ళి రైతన్నులు పడుతున్న కష్టాలు ఏంటి, రైతులు ఏ పంట పెడుతున్నారు, రైతులు ఏ పంట పెడితే వాళ్ళకు దిగుబడి వస్తుంది, మీరు రసాయక ఎరువులు వాడడం వల్ల ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ప్రతి ఇంటికాటికి మరి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. భౌతిక అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ దృఢ సంకల్పానికి వీరు ప్రతీకగా నిలుస్తున్నారని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని భిన్నమైన కోణం నుండి చూస్తూ విజయాలు సాధిస్తున్న దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జిల్లాలలో నిర్వహించిన కార్యక్రమాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని జెడ్పీ హైస్కూల్ ప్రభుత్వ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక దృఢత్వంతో అనేక క్రీడల్లో రాణించి పాఠశాలలతో పాటు వారి తల్లిదండ్రులకు మంచి గుర్తింపును, పేరును తీసుకువస్తున్నారని ఉపాధ్యాయులు కొనియాడారు. విభిన్న ప్రతిభావంతులైనప్పటికీ నేడు అనేక క్రీడల్లో రాణిస్తూ పాఠశాలలతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలోలా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల పట్ల మానవతా దృక్పథంతో అందరూ సహకరించి సేవ చేయాలన్నారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ ఢూడి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా జ్యోతిరావు పూలే భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఇటీవల నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులు అందరికీ సదరన్ ధృవీకరణ పత్రాలు అందజేస్తామని ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఇటీవల విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన క్రీడల పోటీలలో విజేతలకు జేసీ ధృవీకరణ పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి వారు జీవితంలో నిలదొక్కునేందుకు అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా జీఎస్టీ సెస్ నిలిచిపోయిన తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నుల వసూలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు, తద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు వీలు కలుగుతుంది. కాగా లోక్సభలో కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లు 2025 ఆమోదం అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. प्रश्न है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। सभा की कार्रवाई कल गुरुवार నకిలీ వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా నకిలీ వార్తలు, ఏఐ ద్వారా సృష్టించిన నకిలీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ ఏఐ ద్వారా సృష్టించిన నకిలీలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి కొత్త ముసాయిదా నియమాన్ని ప్రచురించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. फेक न्यूज़ पर, एआई जनरेटेड डीप फेक पर स्ट्रिक्ट एक्शन लेने की ज़रूरत है. जिस तरह से सोशल मीडिया प्लेटफॉर्म्स का उपयोग करके एक तरीके से कई ऐसे इकोसिस्टम बन गए
जो कि भारत के संविधान को फॉलो नहीं करना चाहते, बहुत तरह से इस पार्लियामेंट द्वारा बनाए हुए कानून को भी पालन नहीं करना चाहते, उसमें स्ट्रिक्ट एक्शन लेने की और कड़े नियम बनाने की वाकई बहुत सख्त ज़रूरत है। हाल ही में कुछ नए रूल्स भी बनाए गए हैं। विद इन 36 आवर्स टेक डाउन करने की एक नए रूल अभी हाल ही में बनाया गया है। AI जनरेटेड डीप फेक्स को आइडेंटिफाई करके उसके ऊपर एक्शन लेने का भी नया సైబర్ భద్రత యాప్ సంచార్ సాధిని స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సైబర్ నేరాల నుండి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార్ సాధి యాప్ తప్పనిసరి కాదని ప్రకటించింది. ఇప్పటికే 1,04,00,000 మందికి పైగా వినియోగదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, కేవలం ఒక్క రోజులోనే 6 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యాప్కు పెరుగుతున్న ఈ ఆదరణను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ ఫోన్ తయారీదారులకు సంచార్ సాధిని తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలనే నిబంధనను ఇకపై అమలు చేయబోమని ప్రభుత్వం పేర్కొంది. పొగాకు సాగు చేసే రైతులకు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ పొగాకు సాగు వల్ల కలిగే హాని గురించి రైతులకు అవగాహన కల్పించడానికి గతంలోనూ ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయాలు జరిగాయన్నారు. పొగాకు పండించే 10 రాష్ట్రాల్లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పంట వైవిధ్యీకరణ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఎక్సైజ్ అనేది సెస్ కాదని, జీఎస్టీ ముందు ఎక్సైజ్ సుంకం ఉండేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. Such as crop diversification program under the Rashtriya Krishi Vikas Yojana has 10 major tobacco growing states being covered since 2015-16. I am not going earlier. There were schemes even earlier. I am not denying efforts have been there for some time now, decades now. Farmers are encouraged to shift to alternative crops. Which are those 10 states? Andhra Pradesh, Bihar, Gujarat, Karnataka, Maharashtra, Odisha, Tamil Nadu, Telangana, Uttar Pradesh and West Bengal. What's the progress of these crop diversification efforts? Over 1.12 ప్రతిపక్షాల స్నూపింగ్ ఆరోపణలను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తోసిపుచ్చారు. సంచార్ సాధి యాప్తో స్నూపింగ్ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వినియోగదారులు తమ సౌలభ్యం కోసం సంచార్ సాధి యాప్ను యాక్టివేట్ చేసుకోవచ్చన్నారు. వారికి అవసరం లేకుంటే ఎప్పుడైనా ఫోన్ నుండి డీయాక్టివేట్ చేసుకోవచ్చని, లేదంటే తొలగించవచ్చని చెప్పారు. लेकिन जहां सकारात्मक उपयोग भी किया जाता है, ऐसे कई तत्व हैं जो इसका नकारात्मक उपयोग भी करते हैं और सरकार का दायित्व होता है कि देश की जनता और हर नागरिक को उस नकारात्मक प्रयोगों से हम लोग और तत्वों के से हम लोग जोड़ पाएं और सुरक्षित रख पाएं. इसी सोच के साथ संचार साथी पोर्टल की हमने शुरुआत की थी सर 2023. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందారు. దంతెవాడ అంతర్జిల్లా సరిహద్దు ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపట్టిన సర్చింగ్ ఆపరేషన్లో భాగంగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఫ్లాట్గా ముగిశాయి. ఈ నెల 5వ తేదీన ఆర్బీఐ వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుండటంతో వరుసగా 4వ రోజు సూచీలు నష్టాల్లో కొనసాగాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ మళ్లీ 26,000 మార్కు దిగువన ముగిసింది. ఈ ఉదయం 8,150 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 84,763, 55,269 మధ్య ఒక మోస్తరు శ్రేణిలోనే కదలాడింది. చివరికి 31 పాయింట్ల నష్టంతో 85,106 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 25,986 వద్ద స్థిరపడింది.
ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర పరిసర ప్రాంతాల్లో వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.